మా ఏం చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇప్పుడు పూజ కోసం నేను ప్రసాదాలు నైవేద్యాలు రెడీ చేస్తున్నాను. ఇప్పుడు శనగపప్పు నానబెట్టేసుకున్నానండి. 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. ఇదిగో ఇప్పుడు ఇది పూర్ణం కోసం, కుడుముల్లోకి మాకు పూర్ణం కావాలి కదా లోపలికి స్టఫింగ్కి, దానికోసం అనమాట. కొంచెం వాటర్ వేసి ఇప్పుడు దీన్ని విజిల్ పట్టించేస్తే మెత్తగా ఉడికిపోతుంది. విజిల్ వేయించేస్తాను. మీరందరూ ఎలా చేసుకుంటున్నారు ఏంటి అన్నది కూడా కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా? ఇదిగోమ్మా, ఇక్కడ మనకి పప్పు ఉడికిపోతుంది. ఇంకో విజిల్ వేస్తే చాలు. ఇక్కడేమో పరమాన్నం పెట్టేసాను, సగ్గు బియ్యం కలిపి. ఇక్కడ కుడుముల్లోకి ఇదిగో బియ్యం రవ్వ ఈ గిన్నెన్నర తీసుకుంటున్నాను. సరేనా? ఈ గిన్నెతో 3 గిన్నెలు వాటర్ వేసి పెడతాను. చక్కగా ముందు పెట్టేయాలి. ఇదిగోమ్మా, ఇక్కడ వాటర్ పెట్టేసానే. ఈ గిన్నెన్నర తీసుకున్నాను కదా రవ్వ, 3 గిన్నెలు వాటర్ వేసాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే రవ్వ బాగా అతుక్కుపోకుండా మంచిగా బాగుంటది. కొంచెం తగినంత సాల్ట్. ఇదిగోమ్మా, నేను ప్రసాదం అన్నిటికి కుడుముల్లోకి పూర్ణం చేయడానికి, అదే కదా ఇంకా పరమాన్నానికి, సలిముడికి అన్నిటికి ఇలాగా బెల్లం అయితే మెత్తగా ఆడించేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ మనకి వాటర్ మరిగిపోతుంది. రవ్వ వేసేస్తున్నానే. ఇలా సిమ్లో పెట్టించేసుకొని చక్కగా మగ్గించేసుకోవాలమ్మా. మనం బాగా మగ్గుతుంది. ఇదిగోండి, మనకి పిండి ఇక్కడ బాగా మగ్గిపోయింది. రవ్వ ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను. గ్యాస్ అవుతాయి మనకి చల్లారాలన్నమాట. ఇప్పుడు కుడుములు రెడీ చేయాలి, ప్రిపేర్ చేయాలంటే. కానీ ఇప్పుడు అందులోకి మనకి స్టఫింగ్ పూర్ణం కూడా చేసుకోవాలి. ఇదైతే పక్కకు పెట్టేస్తాను. ఇక్కడ పరమాన్నం కూడా చూడండి రెడీ అయిపోయింది. మంచిగా ఇలాచీలు అన్నీ కూడా వేసేసాను. క్రీమీగా ఉడికిపోయింది. గ్యాస్ అయితే స్టవ్ బంద్ చేసేసాను. ఇప్పుడు బెల్లం మిక్స్ చేసుకోవాలి. నేను స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇలా బెల్లం మిక్స్ చేస్తాను. బెల్లం స్టవ్ వెలుగుతూ ఉన్నప్పుడు ఇలాగ బెల్లం అయితే కలపనండి, ఎందుకంటే ఇరిగినట్టు అయిపోతుందని. ఇప్పుడు మనకి ఎంత తీపి కావాలో అంత తీపి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేతిలో జీడిపప్పు కాజు ఫ్రై చేసుకొని ఇందులో వేసేయాలి. ఇవి తర్వాత చేస్తాను ఆ పని అయితే. ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ పూర్ణానికి పప్పు ఉడికిపోయిందండి మాకు. ఇదిగో ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ కూడా ఏమీ లేదు చూడండి, కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పప్పు గుత్తితో ఇలా దంచేసుకుంటున్నా. ఇదిగోండి, పప్పు గుత్తితో ఇలా నలిపేసుకున్నాను కదా. దీన్ని నేను మిక్సీ పట్టను అనమాట. చాలామంది బెల్లము ఇది కలిపి మిక్సీ పట్టడం అలా చేస్తారు కదా, నేను అలా అస్సలు చేయను. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే, ఈ పప్పు గుత్తి ఇంకా దీంతో పని అయిపోయింది మనకి. పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను 1/2 కిలో శనగపప్పు తీసుకున్నానండి. నేను 1/2 కిలో కన్నా ఒక 100 గ్రామ్స్ ఎక్కువ వేసుకుంటాను అనమాట. అంటే 250 కదా, 350 దాకా బెల్లం అయితే వేస్తాను. కొంచెం తీపి ఎక్కువ ఉంటేనే మనకి బాగుంటుంది కాబట్టి నేను తీపి ఎక్కువ వేసుకుంటాను ఎప్పుడు కూడా. దీన్ని ఇలా బెల్లం వేసేసిన తర్వాత పాకం పట్టిస్తాను. మళ్ళీ పొయ్యి మీద పెట్టి చక్కగా దగ్గరకు వచ్చేదాకా ఉడకపెడతాను. చూడండి, ఇప్పుడు ఈ వేడికి మనకి బెల్లం మొత్తం కరిగిపోతుంది. బూర్ల పూర్ణం కూడా సేమ్ ఇంతే. నేను పూర్ణం చేసేదే ఇలాగా మొత్తానికి. వేటికైనా సరే, బొబ్బట్లకైనా ఇంతే, బూర్లకైనా ఇంతే, ఇలాగ ఇప్పుడు కుడుములు చేసేదానికైనా ఇంతే. సేమ్ అన్నిటికీ ఇలాగే చేస్తానన్నమాట. ఇదిగోండి, వేడికి చూడండి ఎలా కరిగిపోయిందో. ఇప్పుడు ఇది మనకి బాగా ఉడికి మంచిగా దగ్గరకు వచ్చేయాలి, ఉండ అయ్యేటట్టుగా. ఇదిగోండి, ఇందులో ఇలాచీ కూడా వేసేసుకుంటున్నాను. ఇలాచీ కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను ఇందులో. బాగుంటుంది స్మెల్ అది కూడా, ఫ్లేవర్. ఇప్పుడు ఇలా కరిగి మనకి పలచబడుతుంది. ఇప్పుడు బెల్లం వేడికి
పలచపడుతుంది. మళ్ళీ దాన్ని చక్కగా దగ్గర ఉడికించుకుంటే చక్కగా దగ్గర పడిపోతుంది. ఈ పూర్ణం మనకి నెలలైనా సరే ఖరాబ్ కాదు, మనకి నెలల వరకు కూడా ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటాం వల్ల. అందుకని కొంచెం ఎక్కువే చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇది దగ్గరికి రావాలమ్మా. ఇదిగోమ్మా మనం ఇలా చేసుకోవాలి పూర్ణం. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటుంది కదా, చక్కగా ఇలా కదుపుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు బాగా చిమ్ముతుంది. ఎక్కువగా ఉన్నప్పుడు టపటపమని పైకి చినుకుల కింద పడతాయి. కొంచెం స్లో పెట్టుకొని కదిపేటప్పుడు స్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఫుల్ తీసుకోండి. ఎంత పెద్ద గరిటె తీసుకున్నా పడతాయి. ఫుల్ పెట్టుకొని ఇలా కదుపుకుంటూ ఉండాలి. సరేనా? మనకి ఇలా పాకం వస్తేనే చక్కగా నెల్లాలైన పూర్ణం ఖరాబ్ కాకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా ఎలా ఉంటుంది? సూపర్గా. బూర్లకి కానీ బొబ్బట్లకి కానీ దేని కానీ ఇది చాలా సూపర్ అనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనం మిక్సీ పట్టేసుకుంటే పెద్ద టేస్ట్ ఉండదు. అది పాకం తెప్పించుకోవాలి ఇలాగా. ఇక ఇలా పాకం అయిపోయిన తర్వాత మనం ఇగో మనకి రెడీ అయిపోయినట్టే. ఒక 2 నిమిషాలు ఉంచుతాను. ఇప్పుడు ఇది బంద్ చేసాక బిగుసుకుపోతుంది. చక్కగా మనకు కావాల్సిన రౌండ్స్ అన్నీ వచ్చేస్తాయి ఈజీగా. ఇదిగమ్మా మనకి పిండి చల్లారిన తర్వాత కొంచెం ఇలా వాటర్ ఇలా లైట్గా ఇలా చల్లుకొని ఇలాగా ముద్ద కింద చేసుకోవాలి. అప్పుడే మనకి కుడుము అనేది నిలబడుతుంది కదా. పైన స్టఫింగ్ పైన పెట్టుకునేది పూర్ణం మనం చేసుకునేది బాగా నిలబడుతుంది అనమాట. ఇంక ఇలాగా ముద్ద కింద చేసుకొని ఇక్కడ ఇది కూడా చల్లారిపోవాలి. ఓకే. మనం ఆవిరి పట్టించుకుంటాం కాబట్టి ఇడ్లీ పాత్ర కదా, దాంట్లోకి నీళ్ళు వాటర్ వేసుకుని ఇలా రేకులు పెట్టుకున్నాను. 1 కాదు 3 రేకులు పెట్టేసాను. ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాం కదా, 2 గ్లాసుల దాకా వేస్తాం. ఇడ్లీలో వేయము కాబట్టి పైకి ఇలాగా పొంగుతాయి కాబట్టి నేను 3 రేకుల దాకా పెడతాను. అంటే ఆవిరి వాటర్ వచ్చి ఇడ్లీకి తగలకుండా. ఓకే. నీళ్ళు తడుపుకుంటూ చేసుకోవాలి. ఇలాగా తడుపుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇది ఇలా పెట్టేసుకొని చిన్నవి చేసుకునే వాళ్ళు చిన్నవి, పెద్దవి చేసుకునే వాళ్ళు పెద్దవి, వాళ్ళ ఇష్టం. ఓకే. ఇదిగో ఇలా పూర్ణం అయితే ఇలా మధ్యలో పెట్టేసుకొని దీన్ని మొత్తం కవర్ చేసేయాలి. ఇప్పుడు మనకి ఇది కొంచెం సరిపోలేదు అనుకో, ఇంకోటి కూడా ఇలా తీసుకొని పెట్టుకోవచ్చు పైన. ఇది ఇలాగా అర్థమైందా? అది ఇలాగ పెట్టుకొని మొత్తం కవర్ చేసుకోవచ్చు. ఇలా కవర్ చేసుకొని మొత్తం కుడుములాగా ఇలాగా మొత్తం రౌండ్ చేసుకోవాలి. ఓకే. ఇంతే. ఇదిగోమ్మా మనకి వాయినానికి లక్ష్మీదేవికి పెట్టాలి అంటే వాయినం ఇవ్వాలంటే 12 కుడుములు ఉండాలి. నేను 12 చేసాను, కానీ నేను ఇంకోటి ఎక్స్ట్రా చేసి పెట్టుకుంటాను అనమాట. గమ్ముని ఏదైనా అతికి ఇడుతుంది కదా, అలాగా అయినా ఒకటి ఎక్స్ట్రా ఉండాలని చెప్పేసి నేను అలాగా ఎక్స్ట్రా పెట్టుకుంటాను. మనం చక్కగా ఈ పిండిని ఎంత సాఫ్ట్గా ఇలాగా వాటర్ తడుపుకొని పిసుక్కుంటే అంత మంచిగా వస్తాయి కుడుములు అన్నది. చూడు అక్కడ సాఫ్ట్గా ఎలా వచ్చినాయో. ఇప్పుడు మనం ఇలా కొంచెం దగ్గరికి ఇలా చేసుకొని ఈ పిండిని, ఇది పిండి అన్నది మంచి జిగురుతత్వం ఉంటుంది కదా, మంచిగా మనం ఎలా నలిపితే అంత బాగా వస్తుంది, ఎంత మెత్తగా ఉంటే అంత. ఇప్పుడు ఇది ఇలాగా స్టఫ్ చేసేసుకొని ఇగో ఇలా ప్యాక్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఇలా తడుపుకొని మనం ఇలాగా ఒక సున్నుండ మనం అలా అంటాము, అదే టైప్లో చక్కగా ఇలా సాఫ్ట్గా చేసేసుకుంటే మంచిగా కుడుము అన్నది బాగా రెడీ అయిపోతుంది. అదిగో అలాగే అన్నీ కూడా చేసాను. అన్ని పర్ఫెక్ట్ రౌండ్ రౌండ్ కుడుములు ఇలా చేస్తే లక్ష్మీదేవికి బాగా ఇష్టం అన్నమాట. అది నేను ఎప్పుడు కూడా స్టార్టింగ్ మనకి పెళ్ళైన కొత్తలో సంవత్సరం చేయిస్తారు కదా వరలక్ష్మి వ్రతం, అప్పుడు ఏ పెడితే అవే పెట్టాలి అని అన్నారనమాట. అప్పటి నుంచి కూడా నేను ఈ కుడుములు ఇలాగే చేస్తాను. పరమాన్నం చేస్తాను, ఇంకా సలివిడి, పానకం, శనగలు, ఫ్రూట్స్ పెట్టుకుంటా. ఇంకా బూరెలు అవి అన్నది నేను ఇంకా నైవేద్యం కాడికి ఏం చేయను. మనం కావాలనుకుంటే చేసుకోవచ్చు ఇంట్లో, లేకపోతే లేదు. అర్థమవుతుందా? నేను ముందు పూజ కాడికి ఏదైతే ముఖ్యమో అవే చేసేస్తాను. ఇదిగో ఇలాగా సాఫ్ట్గా అయిపోతుంది. సరేనా? ఇదిగో ఇప్పుడు
ఇవన్నీ ఇలా ఇందులో పెట్టేసుకొని ఇప్పుడు ఆవిరి పట్టించేద్దాం. సరేనా? ఇదిగోమ్మా మనకి వెండి చెంబు. ఇవన్నీ కూడానండి నేను ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇవి మన బండి తల్లిది. అన్నం ముట్టించేటప్పుడు చిన్నప్పుడు 6 నెలలని తీసుకున్నది మా నాన్నగారు. కాబట్టి అది అప్పటి నుంచి ఇలాగే తనకి తినిపించిన తర్వాత ఇలాగే నేను నైవేద్యాలు కూడా పెడతాను, పరమాన్నం పెట్టి పెడతాను అనమాట. ఇదిగోండి ఇవన్నీ కూడా నేను ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు 2 ఏనుగులు, వినాయకుడు, లక్ష్మీదేవి ఇవన్నీ కూడా తీసుకున్నాను. కొన్ని గిఫ్ట్లు వచ్చినాయి. ఇవి కొన్ని అంటే ఇస్తారు కదా చాలామంది, అలా మా అత్తయ్యలు, మావయ్యలు, మా పెద్దమ్మలు వాళ్ళందరూ కూడా కొన్ని ఇచ్చినాయి, కొన్ని నేను తీసుకున్నాయి. ఇదిగో చెంబు అయితే ఇలా రెడీ చేసాను. ఇంకా అన్నిటికి ఇలా బొట్లు పెట్టేసి రెడీ చేసాను. ఇక్కడ కూడా ప్రమిదలకు కూడా చూడు బొట్లు పెట్టాను. ప్రమిదలకు కూడా మనకి ప్రమిదకి కూడా ఇలాగా గంధం పెట్టుకుని బొట్టు పెట్టుకోవాలి వద్దులా ఎరించుకోవడానికి. ఇక్కడ పళ్ళు రెడీ. ఇప్పుడు పీట అయితే రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారు. ఈ పీట అయితే మాదిరి రెడీ చేసేసిందండి. ఇప్పుడు ఇక్కడ మనం లక్ష్మీదేవి ఫోటో ఇలా పెట్టేసుకొని ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోవే ఇది కూడా. ఇది నా చిన్నప్పుడు అదే పెళ్ళైన కంచి ఉన్న ఫోటో పైన ఉంది. ఇదేమో ఇళ్ళలోకి వచ్చినప్పుడు తీసిన ఫోటో అనమాట. ఈ ఫోటో పెట్టి పూజ చేసుకున్నాము. ఇంకా అదే పెట్టి పూజ చేస్తూ ఉంటాను. ఇదిగోమ్మ ఇక్కడ మనం కలిసి పెట్టుకుంటాం కదా, అక్కడ ఒక 5 సార్లు ఇలా బియ్యం వేసుకోవాలి. సరేనా? ఓకే. 5 సార్లు వేసుకోవచ్చు, 9 సార్లు వేసుకోవచ్చు. 5 6 6 1 8 9 9 సార్లు వేసాను. ఈ బియ్యంతో మనం తర్వాత రేపు పరమాన్నం చేసుకోవాలి మళ్ళీని. ఇది కలశం పెట్టడానికి. ఇక్కడ ఇదిగోండి కలశంలో వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనం ఒక 5 నదుల పేర్లు తలుచుకుంటూ విఘ్నేశ్వరుని తలుచుకొని ఫస్ట్ ఒక 5 నదుల పేర్లు తలుచుకొని ఇందులో వాటర్ వేసేసుకోవాలి. ఏదైనా మనకి ఇంట్లో గోదావరి నీళ్ళు కానీ ఏమైనా ఉంటాయి కదా, అవి కొన్ని మిక్స్ చేసుకోవాలి అందులోను. ఇదిగోండి ఇలాగా ఒక 9 ఆకులు నేను మామిడి ఆకులు అయితే వేసుకుంటాను. నేను ఎలా చేసుకుంటాను అన్నది చూపిస్తున్నాను మీకు అయితే ఇప్పుడు. ఇలా 9 ఆకులు అయితే పెట్టేసుకుంటాను. ఇదిగోండి కొబ్బరికాయ పెడతాం కదా కలశానికి. నేను ఇలాగా కొబ్బరికాయని కడిగేసుకొని ఫస్ట్, తర్వాత ఇలా పసుపు అయితే రాసేసుకుంటాను. ఒక 5 బొట్లు చుట్టూరు ఇలా పెట్టేసుకోవాలి. 5 కానీ 9 కానీ. ఇదిగోండి కలశానికి అయితే నేను రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ తీసుకుంటాను. బ్లౌజ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా మడతేసుకుంటాం కదా, మనకి ఇలాగ మడత వచ్చేస్తుంది బ్లౌజ్కి. ఇలా పొడవుగా మడతేసుకొని నేను ఇలాగా దీనికి సమానంగా ఇలా పెట్టుకుంటా కోలగా. దీన్ని మళ్ళీ దీనికి స్ట్రైట్గా మళ్ళీ ఇది ఇలాగా ఇది ఇలా అలా మనం మడత వేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది లాస్ట్ ఇది ఉంది కదా, ఇది ఇందులోకి ఇలాగ మడిచేసుకోవాలి మనం. ఇదిగోండి ఇలాగైతే రెడీ అయిపోతుంది. నేను ఇలాగే రెడీ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుంటాను. ఇంకా ఇలాగ కలశాన్ని నేను అమ్మవారి కింద రెడీ చేసుకుంటానండి. ఇంకా వేరే ఈ ఫోటోలు ఏమి తీసుకురాలేదు, నేను ఎప్పుడు చేయలేదన్నమాట. స్టార్టింగ్ నుంచి ఇలాగే చేసుకుంటాను నేనైతే. అది
ఏమన్నా కొందాము అని అనుకున్నా, నేను ఏమో ఫస్ట్ నుంచి ఇలా చేశాను కదా అన్న ఒక ఆలోచన ఉంది, పెట్టుకోవచ్చు అనుకుంటే పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ అమ్మవారికి చూడండి కుంకుమ. ఇదిగోండి గాజులు అయితే ఇలా వేసేసుకుంటాము. ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఇలా గాజులు అయితే కలిసి మీద పెడతారు కాబట్టి నేను ఇలాగే పెడతాను. పక్కన అమ్మవారికి ఈ వాయినం పెడతాను, అది వేరే. అమ్మవారిని అయితే అలంకరించేటప్పుడు ఇలా వేసేస్తాను. ఇదిగోమ్మ వినాయకుల్ని అది ఇలా అలంకరించేసుకున్నాను. ఏనుగుల్ని ఇటు అటు కూడా అలా పెట్టాను అనమాట. ఇక్కడ హారమది వేసాము. ఇదిగో ఇప్పుడు మనం దీపాలకి ఇటు ఇటు దీపాలు పెట్టుకునే ముందు ఇలా అక్షంతలు అయితే వేసుకోవాలి. ఇలా కూడా అలంకరించేసుకోవాలి. మనం నేతితోటి వేసుకుంటాం కాబట్టి పొత్తులు పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలి, సరేనా? ఇవిగోండి, నేను లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా నా పెళ్ళైన కానించి కొన్ని చిల్లర వస్తూ ఉంటాను అనమాట. ప్రతి సంవత్సరం కూడా అవి నేను ఏమి ఇలాగే దాచుకుంటా ఉంటాను. ఇగో ప్రతి సంవత్సరం 9 రూపాయలు కలుపుతాను ఇందులో. ఇలాగా కొత్తవి ఫస్ట్ ఇలా వేసి అమ్మవారి దగ్గర ఈ పాతవన్నీ కూడా ఇలా వేసుకుంటాను. ప్రతి సంవత్సరం చేసినవి ఇలాగ మిక్స్ చేసి మొత్తం చిల్లరంతా నేను అమ్మవారి దగ్గర ఇలా ఉంచుతాను. ఇవి వెండి కమలాలు. ఇదిగోమ్మ పసుపు వినాయకుని ఇలా చేసుకుని 5 బొట్లు పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈశాన్యం మూల ఇలా పెట్టుకోవాలి. ఇదిగోమ్మ వినాయకుడికి తాంబూలం, ఆకు అరటిపళ్ళు. ఇక్కడేమో అమ్మవారికి నేను హస్తం పెట్టుకుంటాను అనమాట. ఇలాగ ఫస్ట్ నుంచి హస్తం పెట్టుకోవడం అలవాటు, సరేనా? ఇగో ఇలాగా ఒక్క తాంబూలం ఇలాగే తాంబూలం కింద పెడతాను, సరేనా? ఇదిగోమ్మ అరటిపళ్ళుతోటి 5 రకాల పళ్ళు అయితే పెడతాను. ఒకటి ఇగో రెండు యాపిల్ పెట్టాను కదా, ఇక్కడ దానిమ్మలో 2, బత్తాయిలు 2, ఇగో ఇవేంటివి అంజీరా అవి ఒక 2 పెడుతున్నాను. ఇదిగోమ్మ మనం 9 పోగులు దారంతో చక్కగా బొంద వేసుకోవాలి, తోరణం వేసుకోవాలి, సరేనా? రెండు అయినాయి కదా, ఇలా 4, 5, 6, 8, 9. ఇదిగమ్మ ఇలా పసుపు రాసేసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇది పక్కకు పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి మనం.
ఇప్పుడు తోరణం వేద్దామమ్మా. ఇది కూడా 9 పోగులు ఉండాలి. 4 5 6 8 9. ఇదిగోమ్మ ఇలాగా ఒక పువ్వు అయితే కట్టేసుకోవాలి. సరేనా? ఇలా ఈ సైడ్ ఒక 4, ఈ సైడ్ ఒక 4 ముళ్ళు వేసేసుకోవచ్చు. ఏమన్నా పువ్వులు ఆకులు కట్టుకోవాలంటే 9 రకాలు కట్టుకోవచ్చు. సరేనా? నేను అయితే ఇలా ఇప్పుడు ముళ్ళు వేసేస్తున్నాను. సరేనా? సరే. ఇదిగోమ్మ తోరణం ఇలా రెడీ చేసేసుకోవాలి. తోరణ పూజ అని ప్రత్యేకించి పూజ ఉంటుంది. ఇదిగో ఇది ఇలా పెట్టుకొని ఇక్కడ రెడీగా పెట్టుకోవాలి. ఒక తమలపాకులో పెట్టుకొని ఇక్కడ రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూడు బంగారం కూడా ఇగో 1 గ్రాము బంగారం ఇలాగ కట్ చేసి ఇక్కడే పెట్టుకోవాలి. దీనికి కూడా పూజ ఉంటుంది. అన్ని రెడీగా అలా పెట్టుకోవాలి. సరేనా? ఇప్పుడు రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసేసుకోనండి. ఇంకా బయటికి వెళ్ళి తులసమ్మ దగ్గర పూజ చేసుకొని సూర్య నమస్కారం చేసుకొని ఇంకా గడప దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు వేసి బొట్టు పెట్టి మంచిగా దండం పెట్టుకొని లోపలికి వచ్చి వ్రతం అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు స్వాహ ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఉద్దరం తెలుసుపై చేయించవలను. పరమాత్మ దేవత ఆవృతంగా చేయించవలను. శ్రీ మహావిష్ణ రాజ్యాయ ప్రవర్తమాన్యస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయవర పరమార్థే శతవర కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమద్వీపే జంబూద్వీపే భరతవర్ష చుట్టూ పసుపు కుంకుమంతో బొట్టు పెట్టి కళాసంపై కుడి చేతి నుంచి అరచేతి నుంచి కింది మంత్రం చెప్పవలను. శ్లోకం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్య స్థిత మూలే తత్ర స్థితో బ్రాహ్మో మధ్యో మాతృ. వరలక్ష్మి పూజ ప్రారంభం చేయవలను. గణపతి పూజ చేసిన అనంతరం ముందు గణపతిని కనబెట్టుకో. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. వరలక్ష్మి పూజ ప్రారంభం. జ్ఞానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ శ్రీయే దేవి సుప్రీత పంచామృత స్థానమిదం గృహణ కమలాయే శ్రీ వరలక్ష్మీ దేవతే నమః. పంచామృత స్నానం సమర్పయామి. తర్వాత శుద్ధోదక స్థానం. గంగాజలం మయా దేవ స్థిరం స్థితం శుద్ధోదక స్నానమిదం గృహణ మిది సోదరి. శుద్ధోదక స్నానం చేస్తా. వరలక్ష్మీ దేవతే నమః. స్నానం సమర్పయామి. వస్త్రయజ్ఞం. ఇదిగా వస్త్రం. వస్త్రయజ్ఞం సమర్పయామి. ఇప్పుడు ఆభరణం. కేవల కంకణే దివ్యే హరానుపుర ముఖ విభూషణ వరలక్ష్మీ దేవతే నమః. ఉపవితం సమర్పయామి. నేను తెచ్చుకున్న బంగారాన్ని అమ్మవారికి చెల్లిస్తున్నాను. ఆభరణం సమర్పయామి. గంధం. కర్పూర నగారు కస్తూరి రోచనాది విరణిత్వం గంధం దాస్యోమ్యోహం దేవీ ప్రీత్యర్థం గృహ విధిగృహ్యం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. గంధం సమర్పయామి. తండులను సుమన్ హరిద్ర కుంకుమే తం గృహస్యాప్తి పుత్రకే శ్రీ వరలక్ష్మీ దేవతే నమః. అక్షరం సమర్పయామి. పుష్ప పూజ. మల్లికా పూజ కుసుమై చంప కర్వాకు చుంద శతపచ్చ కల్వారే పూజయామి. హరిప్రియ శ్రీ వరలక్ష్మీ దేవతే నమః. పుష్పాన్ని సమర్పయామి.
वाहिनी पूजयामि ओम पीतांबरधाराय नमः ओम गुरुं पूजयामि कनका कोट्टाई कोट्टाई ओम कमलवासिने नमः कटिं पूजयामि ओम पद्मलाय नमः नाभिं पूजयामि ओम मदनमात्राय नमः स्थाने पूजयामि ओम ललिते नमः भुजद्वयं पूजयामि ओम कंबकंठाय नमः कंठं पूजयामि ओम सुमुखाय नमः मुखं पूजयामि ओम श्रिये नमः ओष्ठ पूजयामि ओम सुनासिकाय नमः ओम नासिकं पूजयामि ओम ముక్కు 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 मुक्कु नासिका ओम सुनेत्राय नमः नेत्रं पूजयामि ओम रमाय नमः कर्णो पूजयामि ओम कमलाय नमः शिरं पूजयामि ओम वरलक्ष्म्यै नमः सर्वंगाय नमः सर्वंगानि पूजयामि श्री वरलक्ष्मी अष्टोत्तर शतनामावళి ఇప్పుడు ఇప్పుడు అన్ని పూజలు తీసుకుని పువ్వులు తీసుకుని ఈ పువ్వులు అసలు చేస్తాను ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూష భూతహిత ప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః శుచాయ నమః ఓం సర్వ స్వాహాయ నమః ఓం సాధ్యాయ నమః ఓం సుధాయ నమః ఓం ధాన్యాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం పత్యాయ నమః ఓం లక్ష్మీ నమః ओम नित्य पुष्टाय नमः ओम वसुदाय नमः ओम वसुधराय नमः ओम कमलाय नमः कांताय नमः कामाक्षाय नमः मुकोद संभवाय नमः अनुग्रह प्रदाय नमः ओम बुद्धये नमः ओम अनगाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः अमृताय नमः ओम दीप्ताय नमः ओम लोक भूतवर्ती संयुक्तम अंधकार विनाशनम विनाशकम ज्ञानामोक्ष फलोपेतम गृहण हरिवल्लभे श्रीवरलक्ष्मी देवते नमः नैवेद्यं समर्पयामि यानि कानि च पापानि కింద అమ్మవారికి దగ్గర రాదు पद्मासने पद्मकरे सर्वलोकैक पूजिते नारायणे प्रिये देवी सुप्रीत भाव यानि कानि च पापानि जन्मांतर यानि कानि प्रदर्शने पदे पदे पापों की पाप संभव पूर्या देव अन्निदान शरणं कमलाय नमः प्रथमगन्धं पूजयामि रमये नमः द्वितीयगन्धं पूजयामि लोकमात्रे नमः तृतीयगन्धं पूजयामि विश्वजन्याय नमः चतुर्थगन्धं पूजयामि महालक्ष्मी नमः पंचमगन्धिं पूजयामि क्षीराब्धितनये नमः षष्ठिग्रन्थिं पूजयामि विश्वसाक्षिण्ये नमः सप्तमगन्धिं पूजयामि चन्द्रसोदर्ये नमः अष्टमगन्धिं पूजयामि हरिवल्लभे नमः नवग्रन्थिं पूजयामि ద్వారబంధన మంత్రం ఈ కింది శ్లోకమును చదువుతూ ద్వారము కుడి చేతికి కట్టుకోవాలను శ్లోకం బధ్నామి దక్షిణే హస్తే నువ్వు కూడా అంటా ఉండాలి బధ్నామి అబో दक्षिणे हस्ते नाम मम सत्यं च सोसौख्य
దేహిమే రమే వాయన దానము. అది తర్వాత చదువుదామా. వాయన దానం ఇచ్చినప్పుడు ఈ క్రింది శ్లోకమును చదువుతూ ఇవ్వవలను. వాయనమును ముత్తైదువులకు పసుపు కుంకుమ, రవికే పండ్లు, దక్షిణ, పుస్తకము, పల్లె. శ్లోకం. ఇందిరా ప్రీతిగృహత్తు ఇందిరావి దదాతి చ ఇందిరా తారాకో భవ్య సంపూర్ణం. శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. తమలకాంతిలో మెరిసిపోయే ఎండి కొండ మీద బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్న పరమేశ్వరుని దగ్గరకు పార్వతీదేవి వచ్చి నమస్కరించి, ఓ దేవదేవ, భూలోకం నుండి స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు, పుత్ర పౌత్రాభివృద్ధులు, కనక వస్తు వాహనాది సకల సౌకర్యములు పొందగలుగుతారో అటువంటి వ్రతం ఏదైనా సెలవివ్వండి అని పార్వతిగా అడిగింది. పరమేశ్వరుడు ఇట్లా అన్నాడు, ఓ దేవి, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగించే వరలక్ష్మి వ్రతం అని ఒకటి ఉన్నది. ఆ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేయాలి. అనగానే పార్వతి, నాదా, ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, దాని విధి విధానాలు ఏమిటనేది, ఇతనివి ఏ దేవతను పూజించాలి, పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితాన్ని పొందారా, ఈ సంగతులు ఇంటిని వివరంగా చెప్పండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఆయన ఆరోగ్య భోగభాగ్యవంతులను చేసి అనుగ్రహిస్తుంది. శివలక్ష్మి వ్రత కథ సమాప్తం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం, ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్రవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం, ధాన్యలక్ష్మి జయ పాలయ మాం. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీర్ఘఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి జయ పాలయ మాం, ధైర్యలక్ష్మి జయ పాలయ మాం. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి జయ పాలయ మాం, గజలక్ష్మి జయ పాలయ మాం. ఐ గజవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారిది లోకహితైషిని సప్తస్వరానుత జ్ఞానయుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానస వందిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి జయ పాలయ మాం, సంతానలక్ష్మి జయ పాలయ మాం. జయ కమలాసిని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే
అనుదినమర్చిత కుంకుమధూసరభూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి జయ పాలయ మాం విజయలక్ష్మి జయ పాలయ మాం. రెడీ వచ్చే అబ్బాబ్బా ఏం రెడీ చేసావమ్మా? టమాటా పప్పు, ఇంకా మామిడికాయ టమాటా పప్పు అనుకో. ఇందులో అంటే ఎండిన మామిడికాయలు వేసావు. మ్మ్. మామిడికాయ టమాటా పప్పు, ఇంకా చల్ల మిరపకాయలు, ఇంకా వంకాయ ఫ్రై. ఇందులో ఉల్లిపాయలు అల్లం పేస్ట్లు అలాంటే అల్లం వేసావు. అల్లం వేసాను, వెల్లుల్లిపాయ వేయలేదు. ఇక్కడ ఇవి చిప్స్. అన్నం ఏది మోజు? అన్నం మర్చిపోయాను. వండడం మర్చిపోయావా? వండారు కదా తెస్తా. తీసుకురండి. వండడం మర్చిపోయావా అనుకున్నా. ఆకలేసేస్తుంది. నేను అదే అనుకుంటున్నాను, నేను వండినవి ఇవేనా, ఇంకా వండేని ఏదో మిస్ అవుతుందని అనుకుంటున్నాను. తీరా అన్నమే మర్చిపోయాను. లంచ్ ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడు అయితే భోజనం చేస్తున్నాం మేము. ఎలా ఉన్నాయమ్మా? అదిరిందమ్మా. వంకాయ పోపు కదా, ఫ్రై, వంకాయ ఫ్రై. అదే చాలా బాగుంది. పప్పు ఎలా ఉంది? సూపర్ చేసావు. చాలా చాలా బాగుంది. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి జయ పాలయ మాం విద్యాలక్ష్మి జయ పాలయ మాం. దిమి దిమి దిందిమి 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 దుంది వినాద సుపూర్ణమయే గుమ గుమ గుంగుమ 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 శంఖనినాద సువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి జయ పాలయ మాం ధనలక్ష్మి జయ పాలయ మాం. ఫ్రెండ్స్, మా వారు కథ ఎలా చదివారు, నేను ఎలా చేసుకున్నాను పూజ, మా మాధు ఎలా పాట పాడింది, మీరు తప్పకుండా కమెంట్ చేయాలి. ఎందుకంటే మాధు కూడా ఫస్ట్ టైం పాడటం, ఇది చక్కగా నేర్చుకొని అప్పటికప్పుడు పాడింది అనమాట, మీకు అందరికీ వినిపించాలని. ఇంకా పైగా మా వారు ప్రతి సంవత్సరం కథ చదువుతారు, కానీ సంవత్సరానికి ఒకసారి చదువుతారు. కాబట్టి ఏదైనా కొంచెం కొంచెం మిస్టేక్స్, వర్డ్స్ అంటే మనకి బ్రాహ్మణ్స్ లాగా అలా వచ్చేవి కదా, అన్నిని చిన్న చిన్న అలా చదువుతూ ఉంటారు. కానీ మా వారే నా చేత ప్రతి సంవత్సరం అలా కథ చదివి చేయిస్తారు. నేను అలాగే చేసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా. అదే మీకు చూపించాను అనమాట. నేను ఎలా నైవేద్యాలు అవి చేసుకుంటాను అన్నది ప్రతిదీ చూపించాను కదా, ఎలా చేశాను ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే ఏమనుకోకండి, క్షమించండి. అలా కాదు, లేకపోతే ఇలాగని ఏదైనా చెప్పండి. కానీ నేనైతే ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు కూడా. నేను కూడా తాంబూలానికి వెళ్ళి వచ్చానండి ఇప్పుడేని.